ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി అనేటువంటి దివ్య ప్రబంధంలో ఒక పెద్ద సముద్రం, దానికి అద్భుతమైనటువంటి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం, దానిని కొంచెం కొంచెం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ 4వ పదిలో 6వ తిరువాయిమొഴിలో 10వ పాసురంలోకి మనం ప్రవేశించాం. 4, 6, 10లోకి మనం ఇవాళ ప్రవేశించాము. ఈ 10 చాలా విశేషమైనది తిరువాయిమొഴి అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రీయప్పతి వచ్చాడు, దూరమయ్యాడు, పరాంకుశ నాయకి మూర్ఛతో పడి ఉంది, ఏం చేయాలా ఏమిటా అని చెప్పి ఓ సోదగత్తెని పిలిచి ఆవిడ చెప్పినటువంటి పనులన్నీ చేసే ప్రయత్నంలో తల్లి వాళ్ళందరూ స్నేహితులు అందరూ ఉండగా చెల్లి ఏం చేసింది, అమ్మ మీ అమ్మాయి గురించి నాకు తెలుసు, ఈవిడ ఆ శ్రీమన్నారాయణుని ప్రేమించింది, అతని విరహంలో బాధపడుతోంది, కాబట్టి ఆయన యొక్క దివ్యనామ సంకీర్తనం చేయాలి. ఆ నామం చెవిలో పడగానే ఈవిడికి స్పృహ వస్తుంది. ఆ శ్రీమన్నారాయణుని భక్తులని భాగవతోత్తములు అంటామే, వారి యొక్క శ్రీపాద ధూళిని తీసుకుని వచ్చి ఈమెకు మందుగా జల్లాలి, బొట్టుగా పెట్టాలి. ఇలాంటి పనులు కనుక చేస్తే ఈవిడికి వెంటనే ఈ రోగము తగ్గిపోతుంది అని చెలి భావంతో చెప్పినటువంటి అర్థాన్ని చెప్తూ అన్యదేవత నిరసనము అనేటువంటిది సాక్షాత్తు శ్రీయప్పతి ఒక్కడే సర్వరక్షకుడు. ఆయన మిగిలిన దేవతలకి అంతర్యామిగా ఉండి వారి చేత ఆయా పనులన్నీ చేయిస్తాడు. కాబట్టి ఆయన తప్ప మనకెవరూ రక్షకులు లేరు అనేటువంటి విషయాన్ని ఈ దశకం ద్వారా మనకి తెలియచేస్తూ 9 పాసురాల దాకా మనం పూర్తి చేసుకున్నాము అని. 1 నుంచి 9 వరకు చెప్పేటువంటి పద్ధతి ఒకలా ఉంటుందండి. నిన్న చెప్పుకున్నామే, ఎత్తుగడలు ఒకలా ప్రారంభం అవుతాయి, తర్వాత మార్పులు వస్తూ ఉంటాయి. అలాగా 9 పాసురాల దాకా మీరు అన్యదేవత ఆరాధన వద్దు, మిగిలినటువంటి క్షుద్రదేవతలకి చేసే పనులేమీ ఈవిడ దగ్గర మీరు చెయ్యవద్దు అనేటువంటిది ఒక భావంగా ఒక పద్ధతిలో 9 పాసురాలు సాగాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ 10వ పాసురంలోకి ఇది ఒక విలక్షణ పాసురంగా మనవాళ మహామునులు అనే మహానుభావులు అన్వయించారండి. ఇది ఈ దివ్య దేశాలు అనేటువంటివి నమ్మాళ్ళవార్లు ప్రత్యక్షంగా ఒక 32 దివ్య దేశాలని తాము తమ అద్భుతమైనటువంటి వాక్కులతో కీర్తిస్తే, కొన్ని దివ్య దేశాలు వారి యొక్క ఆచార్యాభిమాన స్థలాలుగా వారి హృదయభావాన్ని తెలుసుకొని చెప్పినటువంటి దివ్య దేశాలుగా మనకి తెలుస్తాయి. అలాగా ఈ వ్యాఖ్యానాలను బట్టి మనవాళ్ళ మహామునులు ఇవాల్టి 10వ పాసురంలో దక్షిణ ద్వారకాధీశుడు అనేటువంటి శ్రీ విద్యా రాజగోపాల స్వామి అక్కడ ఉన్నటువంటి దైవం పేరండి, చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఆ పెరుమాళ్ళని గురించి ప్రార్థించండి అనేటువంటిది ప్రత్యేకంగా ఈ 10వ పాసురంలో ఆ దివ్యదేశ వైభవాన్ని ఒక్కసారి గుర్తుకు తెస్తూ మనవాళ్ళ మహాములను నిర్వహించినటువంటి అర్థంగా దాన్ని సమన్వయిస్తూ ఆయన యొక్క కటాక్షాన్ని పొందమని చెప్పినట్లుగా ఈ 10వ పాసురం ఉంటుంది. మనకి సముద్రంలో రత్నాలు దొరికినట్లుగా ఈ 1102 పాసురాలలో కూడా అక్కడక్కడ కొన్ని దివ్య దేశాలు, ఆ దివ్య దేశాలలో వెలిసినటువంటి ఆ శ్రీమన్నారాయణ తత్వము, అవతార వైభవము, క్షేత్ర వైభవము, తీర్థ సందర్శనము, భాగవతోత్తముల యొక్క వైభవము, ఇలాగ ఎన్నో విశేషాలు మధ్య మధ్యలో మెరుపులు ఒక్కసారి
కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా వింత అర్థాలన్నిటినీ కూడా ఇస్తూ ఉంటాయి. అలాగ దక్షిణ ద్వారకాధీశుడైనటువంటి ఆ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని చెప్పడమే ఆచార్యాభిమాన స్థలముగా మనవాళ్ళ మహామునులు స్థాపించినటువంటి వ్యాఖ్యానంగా దీన్ని మనం తీసుకోవాలి అని పెద్దలు తమ యొక్క శ్రీ సూక్తులలో తెలిపారు. ముందుగా మనం 10వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. உன்னித்து மற்றொரு தெய்வம் தொழாய் அவனை அல்லால் நும் இச்சை சொல்லி நும் தோள் குலைக்கப்படும் மன்னை மேர் மன்னப்படுமறை வாணனை வன் துவராபதி மன்னனை வன் துவராபதி மன்னனை ஏத்துமின் ஏத்துதலும் தொழுదు ఆడుమే. ఇందులో 3వ పాదంలో వన్ తువరాపతి మన్ననై అనే అందమైనటువంటి అందమైనటువంటి తువరాపతి ద్వారక ద్వారక తమిళంలో మనకి తెలుగులో లాగా కిందకి ఉండవు కదండి ఒత్తులు, అవన్నీ కూడా పక్కలకి రాస్తారు. ద్వారక రాయడం కూడా దువరాపతి మన్ననై. అలాంటి కృష్ణుణ్ణి స్తుతించండి అనేటువంటి పెరుమాళ్ళ యొక్క క్షేత్ర నిర్దేశము, పెరుమాళ్ళ యొక్క నామ నిర్దేశము ఈ పాసురంలో మనకి కనిపిస్తాయండి. దాన్ని ప్రతిపదార్థాన్ని తెలుసుకొని మన వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. అవనయ్యల్లాల్, ఆ శ్రీకృష్ణుణ్ణి తప్ప. ఇది అసలు చాలా ముఖ్యమైనది. మనం ఏదైనా ఒకటి 10 ఉన్నాయనుకోండి ఒక చోట, ఇదిగో అది ముఖ్యంగా గుర్తుపెట్టుకో, మిగిలినవి ఎలా ఉన్నా పర్వాలేదు అంటామే. అలాగా ఆ ద్వారకాధీశుణ్ణి గుర్తుపెట్టుకోండి అని అది మెయిన్గా చెప్తూ, మత్తరు దైవం ఉన్నెత్తు, వేరే దైవాలను మీరు ప్రార్థించవలసిన అవసరము లేదు. తోళాళ్ళు ఈవిడ ఆశ్రయించదు. ఈ పరాంకుశ నాయకికి మిగిలిన వారి యొక్క దైవత్వం యందు నమ్మకము లేదు. ఎందుకంటే వారి శక్తి సామర్థ్యాలు వారిలో ఉండి పరమాత్మ వారికి ఇచ్చినవిగా ఈవిడ గుర్తించింది. కాబట్టి ఉయ్యిచ్చై సొల్లి, మీరేమో మీకు ఏది తోస్తే అది చెప్పేస్తున్నారు. నుమ్ తోల్కులైక, పైగా ఏదో కుదురుగా కూర్చొని చెప్తున్నారా, భుజాలు ఎగరేస్తూ నాట్యాలు చేసుకుంటూ పడుం అన్నయ్య మేర్, డ్యాన్స్ చేసేస్తున్నారు. అన్నయ్య మేర్, తల్లులారా మీకో నమస్కారం, తల్లులారా మీకో నమస్కారం అన్నమాట. అన్నయ్య మేర్ పన్నప్పుడం, అధ్యయనం చేస్తున్నటువంటి మరై వాణనై, వేదాల చేత ప్రతిపాదింపబడే స్వామి. ఇక్కడ పెరుమాళ్ళకి విశేషణాలు వేశారండి. ఎలాంటి దైవము అంటే వేదాల చేత ప్రతిపాదింపబడే దైవము. ఎవరండి ఆయన? వన్ తువరాపతి మన్ననై, ద్వారకాధీశుడు, ద్వారకాధీశుడు, దక్షిణ దిశలో ఉన్నటువంటి ద్వారకాధీశుడు అనేటువంటి మహానుభావుడు అన్నమాట. దక్షిణ ద్వారక, అక్కడికి ఆ రాష్ట్రపు మంత్రులు వాళ్ళందరూ కూడా వచ్చి ఆయా ఉత్సవాల సమయంలో కైంకర్యాలు చేసి వెడుతూ ఉంటారు. మనకి చూడండి, జగన్నాథుడి యొక్క ఉత్సవాలు చూస్తూ ఉంటాం. దానికి ఆ రాష్ట్రం యొక్క మంత్రి వచ్చి బంగారు చీపురు ఒకటి ఉంటుంది ఆ ఆలయంలో, దానిని ఆ రాజుగారికి ఇస్తారు. అది పెట్టి అలా ఆలయాన్నంతా శుభ్రం చేసినట్లుగా, అంటే ప్రభువులు కూడా స్వామి కైంకర్యం చేస్తారు అనేటువంటివి ఆయా దివ్య దేశాలలో అక్కడక్కడ ఉన్నటువంటి రాజాదిరాజులు అందరూ వచ్చి కూడా దైవానికి సేవ చేయడము అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ, అలాంటి ఆ స్వామిని ఏతుమిన్, స్తుతించండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని అది. ఏతుదలం, అది స్తుతించారు. అప్పుడు వెంటనే తొజుదు ఆడుమిన్, ఒక్కసారి నమస్కారం చేయండి, అప్పుడు ఆనందనాట్యం చేయండి. అంతేగాని ఈ దెయ్యాల ఆటలు మాత్రము కాదు అనేటువంటి విషయాన్ని ఈ 10వ పాసురంలో చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని దివ్య దేశాలకి ప్రత్యేకించి పాసురాలు, పదులు, తిరువాయిమొజులు లేవండి. ఇవి అభిమాన దివ్య దేశాలు కాబట్టి ఇప్పుడు మనం వరుణాయుగమాయి చెప్పుకున్నాం అనుకోండి 4:1లో, అందులో తిరునారాయణపురం, సెల్వపిళ్ళ వైభవం, అది ఆచార్య అభిమాన స్థలంగా అన్వయం చెప్పుకున్నాం మనం. అంతేగాని డైరెక్ట్గా నమ్మాళ్ళవార్ల ఆ దివ్య దేశాన్ని గురించి 10 పాసురాలు పాడినటువంటి సంఘటన మనకి
కనపడదు అన్నమాట. అలాగే ఈ 4, 6, 10లో మనవాళ్ళ మహామునులు మన్నార్ గుడి, ఇది రాజగోపాలన్నండి, అక్కడ ఉన్నటువంటి స్వామి దక్షిణ ద్వారకాధీశుడి మన్నార్ గుడి అంటారు, చాలా ఫేమస్ అండి. అక్కడ శ్రీ విద్యా రాజగోపాలుడు అంటారు, అక్కడున్న దైవం పేరు శ్రీ విద్యా రాజగోపాలుడు. మనకి 32 విద్యలు ఉన్నాయి కదండి మా వేదాలలో. ఆ 32 విద్యలకి గుర్తుగా అక్కడ 32 చిత్రపటాలను కూడా మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటారు. వెళ్ళిన వాళ్ళంతా చూసి ఉంటారు. కాట్టుమన్నారి గుడి అని చెప్పి ఇక్కడ గోపాలం స్వామి యొక్క వైభవము చాలా ముఖ్యం. దీని గురించి తిరునెడుందండకంలో కూడా మనకి కొన్ని పాసురాలు అవి చక్కగా కనిపిస్తాయి. దివ్యదేశ కైంకర్యమే యోగము అని చెప్పారు అని. ఎందువల్ల అంటే ఇవి ఆచార్య నాదనొక్కు 4000 ఇచ్చినటువంటి ఆళ్వార్లు కదండి. ఆ కాట్టుమన్నార్ కోవెల దగ్గరే కదా నాదముల యొక్క అవతారము, వైభవము, పెరుమాళ్ళ యొక్క దర్శనము, ఇవన్నీ కూడా గోపాల పెరుమాళ్ళు శ్రీ విద్యా రాజగోపాలన్ సన్నిధి అనేటువంటిది అంటారనమాట. దక్షిణ ద్వారక అంటారు. ఇది మన్నారు కోయిల్ అనేటువంటి మాటను కూడా అంటారు. ఇక్కడ ఇలా గనక ఆ స్వామి యొక్క నామాన్ని మనం జపించాము అంటే అది 7 జన్మలకి కూడా రక్షణని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. 7 జన్మలకి కూడా రక్షణ ఇస్తుంది. ఏదైనా సరే మనకి కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్తాయండి. పాపపుణ్యాల ఫలితాలు మనకి వెంటనే కనపడేటువంటివి కాదు అన్నమాట. ఆ విషయాన్నే చెప్తున్నారు ఇక్కడ. వేదాల చేత ప్రతిపాద్యుడు అనే విషయాన్ని చెప్పినప్పుడు కూడా వేదం ఒక అందమైనటువంటి ప్రమాణం. మనకి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. శబ్ద ప్రమాణంగా మనం వేదాన్ని తీసుకుంటాము అనేటువంటి దాన్ని ఈ వ్యాఖ్యానంలో మనకి తెలియచేస్తారు. ఇది వ్యాఖ్యానాన్ని చూసుకుంటూ ఆయా విశేషాలని చెప్పుకునేటువంటి ప్రయత్నాలను చేద్దాము. 10వ పార్ట్ ఈ 10వ పాసురము ఈడు వ్యాఖ్యానంలో 217వ పేజీ అండి. ఇవళుక్కు కృష్ణన్ తిరువడిகளில் ఉండాన ఐకాంతియత్తై అనుసంధిత్తు. ఇవళుక్కు ఈవిడికి, ఈవిడెవరండి ఇక్కడ కథానాయకి? పరాంకుశ నాయకి. ఈవిడికి కృష్ణుడి యొక్క పాదాలయందే ఏకాగ్రత, అందులో లగ్నమైపోయినటువంటి మనస్సు కలిగారు నమ్మాళ్వార్లు అనేటువంటి పరాంకుశ నాయకి. ఇప్పుడు ఆళ్వార్లు ఏ అవస్థలో ఉన్నారు? నాయకి అవస్థలో ఉన్నారు. ఆవిడ ఎలా ఉందో చెప్పేదెవరు? తోజిమారు అవస్థ. ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఆళ్వార్ల యొక్క వారి వారి మానసిక స్థితిని బట్టి అది చెల అంటే సఖిగా చెప్తోందా, నాయికగా చెప్తోందా, తల్లిగా చెప్తోందా, ఆళ్వార్లుగా చెప్తున్నారా? భావ పరంపరలను బట్టి 4 విశేషాలను మనం చెప్పుకుంటున్నాము ఈ తిరువాయిమొழிలో. ఆ ఐకాంతియత్తై అనుసంధిత్తు అవనై ఎత్తుంగోళ్ ఇవళ్ ఉజ్జీవిక్కుం ఎంగిరాళ్. అది గనక మీరు ఆ దైవనామాన్ని గనక చెప్తే ఈవిడికి స్పృహ వస్తుంది, రోగం తగ్గుతుంది, ఉజ్జీవనం అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఉన్నిత్తు మత్తరు దైవంతో అవనయ్యల్లాల్. ఇన్నార్కిన్న పరిహారం ఎన్నిళ్ళయ్యో. ఏమండి, అన్నిటికీ ఒకే మందు వెయ్యకూడదండి. రోగాన్ని బట్టి, వచ్చిన లక్షణాన్ని బట్టి దీనికి ఇది మందు, దీనికి ఇది మందు. ఆయుర్వేదంలోకి వెడితే కప వాత పిత్తములు అనేటువంటివి ఉంటాయి. అంటే వాతగుణం ఎక్కువగా ఉందా, కపదోషం ఎక్కువగా ఉందా, పిత్తదోషం ఎక్కువగా ఉందా, దాన్ని బట్టి ఆయా వైద్యం గనక చేస్తే అవి వెంటనే తగ్గుతాయి కదా. అది అరిందు పరిహరిక్క వేండావో, ఆ మూల కారణం తెలుసుకుని మంచి మందు వెయ్యాలి కదండి. ముజంగాల్ తగరా ముక్కిలే ఈరచ్చీరై కట్టుమాపోలే. అలా తెలియక చేసే వైద్యం ఎలా ఉంటుందో ఒక వాక్యంలో చెప్పారండి నంబిళ్ళయ్య గారు. ముజంకాల్ తగరా, మోచేతికి దెబ్బ తగిలింటండి. మోచేతికి దెబ్బ తగలగానే ఒక పెద్ద వస్త్రం తెచ్చేసి తడిపేసి దానికి ముక్కు చుట్టూ పెద్దగా వెనక్కి మూడేసేసేటండి. గాయం ఎక్కడ తగిలింది?
కట్టు ఎక్కడ కడుతున్నావు అంటున్నారంటే ఉన్నదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పడం అన్నమాట. ముజంగాల్ తగర మూకిలే ఈర చీరై కట్టుమా పోలే ఎన్రోనెంగళ్. అలా ఉంది మీరు చేసేటువంటి పని. పన్నుగిర పరిహారం, మీరు చూపించేటువంటి పరిహారము అంటే ఏది చెయ్యాలో అది చేయడం మీకు తెలియడము లేదు. దేవతాంతరస్పరం ఇవళ స్పర్శం ఇవళకు పొరాదు. ఈవిడికి ఇతర దేవతల యొక్క మాటే పడదు. అలాంటిది పూజ, ఆరాధికాలు, ఆయా పద్ధతులు ఇవన్నీ ఎందుకండి మీరు చేస్తారు? ఎన్నరియ వేండ్లావో అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మీకు అంత బాధ్యతారహితంగా ఉంటారా? తన్నెంజాలే మదిత్తు వేదరు దైవత్తై తొజుదు అరియాళ్ ఇవళ్. ఆవిడ మనసులో పొరపాటును కూడా ఇతర దేవతలని తలచడం అనేటువంటిది ఈవిడికి అసలు తెలియదు. ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచి తెలియదు అని అనడానికి ఒక వాక్యం చెప్తున్నారు చూడండి. బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ యంగిరపడియే. దీనికి అందమైనటువంటి రామాయణంలో ఉండేటువంటి ఒక అందమైన శ్లోకాన్ని లక్ష్మణస్వామికి రాముడి యందున్న ప్రేమని చెప్పేటువంటి శ్లోకం ఒకటి ఉందండి. చిన్నప్పుడు మనం చెప్పుకున్నాం, మిగిలిన పాసురాల దగ్గర కూడా ఏమిటంటే 4 పిల్లలు కాబట్టి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఆర్డర్, అది పుట్టినటువంటి ఆర్డరు. రాముడు తర్వాత భరతుడు, భరతుడు తర్వాత లక్ష్మణుడు, లక్ష్మణుడు తర్వాత శత్రుఘ్నుడు. కానీ వారికి ఉన్న ప్రేమలను బట్టి విడదీయడం ఎలా వచ్చింది? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అంటున్నాం మనం ఆర్డర్లో. 4 ఉయ్యాలాలు వేసి పడుకోబెడితే లక్ష్మణస్వామి ఓ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాటండి. ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అని రకరకాల వైద్యాలు చేస్తే ఏమీ ఆపలేదుట. చివరికి వశిష్ఠ మహర్షి వచ్చి ఈ అబ్బాయికి రాముడు అంటే చాలా ప్రాణం, అందువల్ల భరతుడు ఉయ్యాలని వెనక్కి లాగి లక్ష్మణుని ఉయ్యాలని ముందుకు తోయండి, 2వ ప్లేస్లో పెట్టండి అన్నారట. అప్పుడు గుక్క తగ్గిందిటండి, కానీ ఏడుస్తూనే ఉన్నట్ట. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ అబ్బాయిని ఎత్తి రాముడు పక్కన పడుకోబెట్టండి. ఏ వయసులో అండి? బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ, చంటప్పటి నుంచే. అంత రాముడికి అంకితమైపోయినటువంటి ప్రేమ ఎవరిది? లక్ష్మణస్వామిది. పిరైతొజం పరువత్తిలం, ఇంకా వయసు వచ్చి యవ్వనం వచ్చి పెద్దయ్యాక అన్నయ్య ప్రేమ అని తెలిసి కాదు, అసలు పుట్టుకతోటే అన్నయ్య అంటే ప్రేమ, నీడ అన్నమాట. అన్నయ్యకి నేను నీడని అని లక్ష్మణుడు అనుకున్నట్లుగా ఇక్కడ పెరుమాళ్ళకి నేను నీడని అని ఆళ్వారు అనుకుంటున్నారని ఇక్కడ పెరుమాళ్ళని నాయకునిగా, ఆళ్వార్లని నాయికగా చెప్తూ పిరై తొజుదు అరియాళ్ ములయ్యో ముజుముత్తుంబోందిలా பெருமான் மலையோ திருவேங்கடமென்று கற்கென்ற வாசிகன் இவள் பரமே ఎన్ను நீங்கள் ఆశ్చర్యపడుంబడి ఎండ్రో అప్పరువత్తిలిం. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఏదో లోకమంతా తెలిసాక కాదండి, మొదటి నుంచి కూడా, అంటే ఇంకా జ్ఞానం వచ్చి రాకముందు నుంచి కూడా నాకు ఆ దైవం తప్ప రెండవది అక్కరలేదు అంత ప్రేమావిష్టురాలు అయిపోయింది ఈ పెరుమాళ్ళ యొక్క విషయంలో. ఇని ఇప్పోదు పర్వతత్తై విట్టు పదరుక్కుట పత్తుమో ఒక పోలిక చెప్పారనమాట. ఒక పెద్ద కొండ ఉందయ్యా అంటే, అబ్బాయి ఆ కొండ వద్దండి, ఈ పక్కన చెత్త బాగుందండి, ఇక్కడ కూర్చుంటానండి అంటారండి ఎవరైనా? ఏది గొప్పదో దాన్ని ఎన్నుకుంటారు కానీ తక్కువది ఎన్నుకోరు కదా. అందువల్ల అనన్య దైవత్వం, వేరే ఒక ఆశ్రయదేవతై ఉండు. అసలు ఈ పెరుమాళ్ళు తప్ప ఇంకో దైవం ఉందన్న విషయమే పరాంకుశులకి తెలియదుటండి. అంత ప్రేమ ఆయన యందు. అది రక్షిక్కిరదు என்று నినైక్క విరగిల్లై కిడీరనకు. అది అసలు అది రక్షిస్తుందని, ఇంకో దేవత ఉందని ఆ ఆలోచన కూడా ఏమాత్రము లేనటువంటి ఒక అందమైనటువంటి ప్రేమ బంధము ఆళ్వార్ నాయకుకి పెరుమాళ్లతో కలిసి ఉంది అనేటువంటిది. ఏమండి అలా అంటున్నారు. మరి రామాయణంలో రాముడు పట్టాభిషేకం చేయాలి అన్న ముందు రోజున ఏమంటారంటే, రామచంద్ర గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అక్కడ పడుకొని నిద్ర చేసి తెల్లవారుజామునే లేచి వస్తే రేపు మీకు అన్నీ చక్కగా పట్టాభిషేకాలు సంరంభాలు ఏర్పాట్లు అన్నీ చేస్తాము అంటారు.
అప్పుడు మరి రాముడితోటి సీత కూడా వెళ్ళింది కదండి. అప్పుడు దేవుణ్ణి కొలవడానికేగా వెళ్ళింది. మరి అప్పుడు రాముడి కంటే ఇంకో దేవుడు గొప్పనేగా కూడా వెళ్ళింది అంటారేమో. సహపత్నియా ఎన్నో సహపత్నియా, భార్యతో కలిసి వెళ్ళాడు కదండి రామచంద్రుడు. అంటే పెరియ పెరుమాళ్ తిరువడిగల్ ఇవరు పుగుంబోధం ఇవరెక్కెడుతుక్కై నీట్ట పుగుమ్మత్తనై పోకి. అది ఈవిడ వెళ్ళింది ఆ దైవాన్ని సేవించడానికి కాదండి. నా పతిదేవుడు వెడుతున్నాడు, ఆయనకి ఏం సేవలు చేయాలో అవి చేయడం కోసం నేను కూడా పోతున్నా. ఆయన ఏది చేయమంటే అది చేస్తా, అదే నాకు విధాయకం. అక్కడ చిన్న ముఖ్యమైన విషయం అదనమాట. సీతమ్మ పెరుమాళ్ళని పూజించడం కోసం వెళ్ళలేదు. ఆయన్ని పూజించే రామచంద్రుడికి ఏమి ఏర్పాట్లు చేయాలో చూసుకోవడం కోసమే ఈవిడ వెళ్ళింది. ఇత్తనైపోకి పెరై పెరుమాళ్తా ముద్దేశమాగప్పుక్కు అరియేన్. అంతేగాని ఆలయంలో ఉన్న దేవుడి పూజ కోసమని సీతమ్మ వారు వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని అక్కడ ఒకటి చెప్తారు. అక్కడ ఈ సీతమ్మకి ఉన్నటువంటి పాతివ్రత్య ధర్మాలని చాలా అందమైనటువంటి మాటల్లో చెప్తారు. ఎక్కడికి వెళ్ళారు వీరిద్దరూ కలిసి? సహపత్న్యా విశాలాక్ష నారాయణం ఉపాగమతు. భార్యతో కలిసి రామచంద్రుడు శ్రీమన్నారాయణుని కోవిలకి వెళ్ళాడు. అక్కడ ఏ రంగనాథుడు ఆలయమో ఉంది, దానికి వెళ్ళాడు అని అన్నాం అనుకోండి. అక్కడ ఒక అందమైన శ్లోకం చెప్పారండి. ఏమిటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఇయం క్షమాచ, ఇయం క్షమాచ. ఈ సీతమ్మ వారికి ఉన్నటువంటి లక్షణాలని కొన్నిటిని చాలా అందంగా ఇక్కడ వ్యాఖ్యానంలో మనకి అందించారండి. ఇయం క్షమాచ, ఎన్ని లక్షణాలు ఉన్నాయండి సీతాదేవికి? పాతివ్రత్య లక్షణాలు చాలా అందమైనటువంటి ఎన్నో లక్షణాలని ఇక్కడ మనకి చెప్పారు. అనన్య దైవత్వం ఇయం క్షమాచ, భూమౌ చ శయ్య నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణం. రావణాసురుడి యొక్క మాటలు విన్న తరువాత సీతమ్మవారు అతనికి ఎన్నో నిజాలు చెప్తుందండి. నీకు తెలియట్లేదు రావణ, రాముని యొక్క పరాక్రమం తెలిసిందా? నీకు ఎక్కడ సింహం ఎక్కడ నక్క? ఆయన సింహం లాంటి వాడు, నువ్వు నక్క లాంటి వాడివి, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పినటువంటి సందర్భంలో ఆ శ్లోకాన్ని మనకి ఇక్కడ నంబిళ్ళయ్య గారు రామాయణ వ్యాఖ్యానంలోకి తీసుకొచ్చి ఈ క్షమాచ ఎంత ఓర్చుకుందోటండి సీతమ్మ. అక్కడ రావణాసురుడు లంకలో పెట్టినప్పుడు ప్రత్యేకంగా 100 మందిని ఆవిడ్ని తిట్టడానికి భయపెట్టడానికి అపాయింట్ చేశాడండి. వాళ్ళందరూ వచ్చి ఇదిగో నువ్వు గనక రావణాసురుడు మాట వినకపోతే నిన్ను దీంతోటి గుచ్చేసి నీలో ఉన్న నరాలు బయటకు లాగేసి నీ రక్తం తాగేసి రేపు చెద్దన్నల్లో మాంసం ముక్కలా నంచుకుంటాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారటండి వాళ్ళు. అయినా సరే ఓర్చుకుందిటండి. అదే శ్రీగుణ రత్నకోశంలో భట్టరు వారు అంటారు, మా తర్మ ఇదిలి రాక్షసా త్వయి తదైవ ఆర్ద్రాపరాధస్త్వయ రక్ష్యంత్యా పవనాత్మజా లఘుతరాల రామస్య గోష్ఠీకృత. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, కొన్నాళ్ళకి అది పెచ్చు కట్టేస్తుంది. దాని మీదే మళ్ళీ దెబ్బ, దాని మీదే మళ్ళీ దెబ్బ, దాని మీదే మళ్ళీ దెబ్బ. అది ఎలాగైతే బాధ రెట్టింపు చేస్తుందో అలాగా సీతమ్మ వారిని పెట్టిన బాధలు ఇన్ని అన్నీ కాదు. అలాంటి సమయంలో క్షమాచ రావణుడయ్య జల్పంగళయ్యం. ఒకవైపు రావణాసురుడు వచ్చి భయపడ్డాం, సీత చూడు నువ్వు గనక నా మాట అంగీకరించకపోతే ఇలా చేస్తా అలా చేస్తా అలా చేస్తా అని అతని జల్పాలంటారు, నోటికి వచ్చినట్లు మాట్లాడిన మాటలు. రాక్షసిగుళయ్య తర్జన భర్జనంగళయ్యం. ఇంకా వీళ్ళు తర్జనం అంటే ఇలా ఉండవండి. ఈ చూపుడు వేలికి సంస్కృతంలో తర్జని అని పేరు. తర్జని అంటే భయపెట్టేది. ఏదైనా చెప్పబోతున్నాం అనుకోండి, వెనక నుంచి ఎవడో, మనం సినిమాల్లో చూస్తాం కూడా, జాగ్రత్త చెప్పావో అంటుంటాడు. దీనికి తర్జని అని పేరు అనమాట. అలా వాళ్ళు భయపెట్టేస్తున్నారు. ఆ భయపెట్టేస్తున్నారు. పొరెత్తెరిందం, ఇవన్నీ ఎందుకు భరించాను అనుకుంటున్నావు? నీకు అర్థమవుతోందా ఏమన్నా?
అవరదొరు ఇన్సొల్ కేట్కలాం ఎన్నొకెడేర్. ఎప్పటికైనా రాముని మధురమైన మాటలు వింటాను అనే ఆశతో ఇప్పుడు ఈ పిచ్చి మాటలన్నీ వింటున్నాను, నేను వినగలుగుతున్నాను, నేను సహిస్తున్నాను. నేను పిల్లాడు జ్వరం వచ్చి వాడికి అమ్మ అడిగినవన్నీ పెట్టలేదని కొట్టేస్తూ ఉంటాడు. కానీ తల్లికి కోపం రాదు. పోన్లే ఈ జ్వరం తగ్గిన తర్వాత వీడికి ఇవన్నీ 10 రెట్లు చేసి పెట్టవచ్చు. ఆ మాతృ హృదయం, అందుకోసం ఎన్నైనా ఓర్చుకుంటుంది తల్లి. అలా ఓర్చుకుందిటండి సీతామాత. భూమౌచ శయ్య, ఈ నేల మీద ఎందుకు పడుకుని ఉన్నాను అనుకుంటున్నావు? ఇతరై కిడందదుం తవాంకే సముపావిసం ఎంగిరపడియే. అది కూడా చాలా అందమైన రామాయణ శ్లోకము. తస్యోపవన షండేషు నానా పుష్ప సుగంధిషు విరుత్య సలిలక్లిన్న తవాంకే సముపావిసం ఇది సుందరకాండే హనుమంతం ప్రతి సీత. అమ్మ ఏం చెప్పమంటావు రామచంద్రస్వామికి అని అడుగుతాడండి హనుమంతుడు. అడిగితే చెప్తుంది, ఇక్కడ ఈ నేల మీద, ఈ కఠినమైనటువంటి భూమి మీద ఎంత సుకుమారగాత్రి అండి ఆవిడ. హంస తూలిక తల్పము అంటారండి. ఇవాళ అసలు మనకు అది ఇంకా కనిపెట్టబడలేదేమో అనిపిస్తుంది. హంసల యొక్క రెక్కలు చిన్న పిచుక రెక్కలు చూస్తాం చూడండి, మెత్తగా ఉంటాయి. అది హంసలవైతే ఇంకా గొప్పగా మెత్తగా ఉంటాయి. ఆ రెక్కలతో తయారు చేస్తారటండి పక్క అంతా కూడా, పరుపు అంతా కూడా. దాన్ని హంస తూలిక తల్పం అంటారు. అబ్బా ఏదో గుచ్చుకుంటోంది అని ఏముందని చూస్తే ఒక తల వెంట్రుక ఉంటుందిటండి, అది కూడా గుచ్చుకుపోతుంది. అంటే అంత సుకుమారదేహి గాత్రి అన్నమాట. అలాంటి ఆవిడ ఇక్కడ తస్యోపవన షండేషు నానా పుష్ప సుగంధిషు విరుత్య సలిలక్లిన్న తవాంకే సముపావిసం. ఈ కష్టాలన్నీ ఎందుకు పడుతున్నానో తెలుసా? తర్వాత రామచంద్రస్వామితో కలిసి సకల భోగాలు అనుభవించగలను అనే ఆశతోటి ఇలాగా ఈ భూమి మీద, కఠినమైన భూమి మీద నేను పడుకోగలుగుతున్నాను అని చెప్పి చక్కటి మాటలు కబురు చేస్తుంది అన్నమాట. భూమౌచసయ్య ఇతరై కిడందదుం తవాంకే సముపావిసం ఎంగురపడియే அவர் మడియల్ ఇరుప్పొరుకాలు సిద్ధిక్కమో ఎన్నో మత్తాలేకిడేర్. ఎప్పటికైనా అక్కడికి వెడతాను కదా ఆశతోటి ఈ కష్టాలన్నీ భరిస్తున్నాను. నియమశ్చ ధర్మే రక్షకత్వ ధర్మం అవర్ తలయిలే ఎన్నో మత్తాలేకిడేర్ నా నిరిందదు. మూడోది ముఖ్యమైన పాయింట్ చెప్పిందండి. రక్షించవలసిన వాడు ఆయన. నన్ను నేను రక్షించేసుకుంటే అది ఆయన్ని అవమానం చేసినట్లు అవుతుంది. అంటే నీకు చూడు సామర్థ్యం లేదు, నన్ను నేనే రక్షించుకున్నాను అని చెప్పినట్లు అవుతుంది. అలా ఆయన్ని అవమానించడం నాకు ఇష్టం లేదు. నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అంటుంది అన్నమాట. నేను ఆవిడ ఈ హనుమంతుడి తోకకి నిప్పు పెట్టినప్పుడు సీతో భవ హనుమత, అగ్నిదేవ హనుమంతుడి నుండి చల్లారు అని ప్రార్థించిందండి. అగ్నిహోత్ర చల్లారిపో అని అనలేదు. జనరల్గా చల్లారిపో అంటే లంకానగరం అంతా చల్లారిపోతుంది. హనుమత హనుమంతుడి తోక నుండి చల్లారు అంది. మిగిలినవన్నీ మండిపోయాయి. మరి అంతటి వాక్శుద్ధి కలిగినటువంటి ఆవిడ నష్టో భవ రావణ అంటే రావణాసురుడు మాడిపోడండి. కానీ నేను అనడం లేదు. ఎందుకు అనుకుంటున్నావు? ఇది శరైస్తు సంకులాంకృత్వ లంకాం పరబలార్దన మా అన్నయేద్యది కాకుస్థ తస్య సదృశం భవేత్. ఆయన రావాలి, తన బాణాలతో ఈ లంకని నింపాలి, రావణాసురుణ్ణి చంపాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి. తస్య సదృశం భవేత్, అది ఆయనకి సరిపోయేటువంటి విషయము అన్నట్లుగా ఎన్నది అవరై పార్త్ పతివ్రతాత్వం. నాకు ఏం వ్రతమో తెలుసా? రాముడికి కొన్ని వ్రతాలు ఉన్నాయండి, సీతకి కొన్ని వ్రతాలు ఉన్నాయండి. రాముడికి ఏం వ్రతాలు ఉన్నాయండి? అది విభీషణుణ్ణి రక్షించినప్పుడు రాముడే స్వయంగా చెప్తాడు యుద్ధకాండలో. ఏమని చెప్తాడు? మిత్రభావేన సంప్రాప్తం నత్యదేయం కదంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామే తదగర్హితం సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏ తద్వ్రతం మమ.
చక్కటి శ్లోకాలండి అక్కడ. ఎలాంటి వాటినైనా కూడా నేను కాలి గోటితో ఎగరగొట్టగలనయ్యా. అవతల వచ్చినటువంటి వాడు లోపల కక్ష పెట్టుకుని పైకి మిత్రభావం నటిస్తూ వస్తున్నా సరే, నేను మిత్రుడిగా వస్తే చాలు, వాడిని రక్షిస్తాను. నాకు వ్రతం ఉంది. ఏమిటి? సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇది చేయాచతే. ఎవడైనా నా దగ్గరికి వచ్చి ఒకసారి నిలబడి నీ వాణ్ణి అని చెప్తే చాలు అని ఆయన వ్రతంగా చెప్పాడు. ఈవిడేమంటుందో తెలుసా అండి? ఆయనని సేవించడమే నా వ్రతం, నాకు వేరే వ్రతం లేదు. పతి వ్రత, పతియే వ్రతముగా కలది. ఆయనకి వేరే వ్రతాలు ఉండొచ్చు, నాకు అలా వేరే వ్రతాలేమీ లేవు అనేటువంటిది. ఎన్నవరుడయ్యా వ్రతం ముజయ్య ఎనక్కు ఎన్నవరు సంకల్పత్తై ఉండాకి ఇవత్తయ్య జిక్కని నైతిలేన్ కిడేరు. ఆయన రక్షకత్వాన్ని ఆపేసి నా సామర్థ్యాన్ని నేను చూపించుకోవాలి అని అనుకోవడం లేదు. విఫలం మమ ఇదం, ఇదంతా కూడా నాకు ఇప్పుడు వైఫల్యం అయిపోయింది, అంటే నా మనస్సు అనుకున్నట్లుగా జరగడం లేదు. తప్పాద వయ్యం తప్పితినా, అంటే ఆయన వ్రతాన్నే నేను ఆచరిస్తాను తప్ప నాకంటూ ప్రత్యేకంగా కొన్ని నియమాలు లేదు. ఆయనతోడే నా జీవితం అలాగా వెళ్ళిపోతుంది. ఎన్నిల్ మానుషాణం కృతజ్ఞేషు కృతమివ ఆత్మానం మానుషం మన్యే ఎన్నవర్కం ఉండిరే మనిచ్చు. అది ఇక్కడ ఒక విశేషాన్ని చెప్పిందండి. ఏమిటంటే ఆ విశేషము, రాముడు ఆత్మానం మానుషం మన్యే, నేను మామూలు మనిషినయ్యా అన్నాడు. ఇప్పుడు నేను చేసేటువంటిది కృతజ్ఞుడైన మనిషి ఉంటాడు చూడు, వాడి పట్ల ఏవి చేసినా అన్నీ వేస్ట్ అయిపోతాయి, వ్యర్థమైపోతాయి. మంచివాడికి చేసినవి సార్థకమవుతాయి. కానీ ఇప్పుడు నేను ఇంత చేస్తున్నటువంటివి కూడని వాడికి చేసినట్లుగా అవుతున్నాయి. అవరే ఎందా తెచ్చేయ తవత్తోపాదియా విజందదు తప్పాదు అదు తప్పిత్తు అదుక్కడి ఎన్నెన్నెల్. మరి ఎందుకమ్మా ఇలా జరిగింది, ఎందుకు నువ్వు చేసిన ఫలితం ఇవ్వలేదు అంటారేమో. మా మేధం, ఇదంతా నా కర్మ అంటాను చూడండి. మా మేధం మయైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ. నేనే ఒక చిన్న పాపం చేశా, ఓ పెద్ద పాపం చేశా. అమ్మ మరి ఇలా ఎందుకు జరిగింది అంటారేమో. మా మేధం, ఇదంతా నా కర్మ. ఆవిడందండి, నేను 2 తప్పులు చేశాను అంది. రామాయణంలో చాలా ముఖ్యమైన శ్లోకాలు. సీతమ్మ వారు అంది, నేనే స్వయంగా 2 తప్పులు చేశాను. ఏం చేశావు? ఒకటి భగవంతుడి పట్ల చేశాను, ఒకటి భాగవతోత్తముడి పట్ల చేశాను. భగవంతుడి పట్ల ఏం చేశావమ్మా? రాముడు అడవికి తీసుకెళ్ళనంటే నువ్వే మగాడివయ్యా, తీసుకెళ్ళిపోతే ఒక ఆడదాన్ని రక్షించలేని వాడివి అన్నాను. అది దేవుడి పట్ల చేసిన తప్పు. అంతకంటే ఘోరంగా లక్ష్మణస్వామిని నువ్వు ఏ దురుద్దేశంతో మీ అన్నయ్య మారీచుడి వెంట వెళ్ళినప్పుడు పిలిచినా కూడా వెళ్లకుండా ఇక్కడ నిలబడ్డావు అని లక్ష్మణస్వామిని నిందించాను. తల్లిలా ప్రేమించేటువంటి మరిదిని అనరాని మాటలు అన్నాను. అందే మా మేధం అవర్ పక్కల్ కురై ఇల్లై. రాముడి పట్ల తప్పు లేదు, అదొక్కిలకు నానాగయ్యాలే. అలాగే నా దగ్గరే తప్పంతా ఉంది. అలాగ పరాంకుశ నాయక్ అంటోంది, ఇదంతా నేను చేసుకున్నటువంటి మహాపాపమే. నుమ్మిచ్చై చొల్లి ఉంగళకి ఇష్టమాన అత్తై చొల్లి. ఇక్కడ మీరేం చేస్తున్నారమ్మా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకెళ్ళిపోతున్నారు. ఓ పద్ధతి అది ఉండద్దా? మీకు ఏది తోస్తే చేసుకెళ్ళిపోవడమేనా? உங்களுக்கு இஷ்டமான அத்தை சொல் మీకు ఇష్టమైనవి చేసుకుంటూ పోయి అర్ధతత్వத்தை பார்த்தாலும் எவளை பார்த்தாலும் தேவதாந்தர ஸ்பர்சம் போராதா இருந்ததிரே இனி உள்ளது உங்களுக்கு ప్రతిపన్నங்களை சொல்லுగయ్యా ఎత్తిరే. అది అసలు ఇతర దేవతా స్పర్శనమే ఇవిడికి ఇష్టం లేదు. అలాంటిది ఇష్టం లేని దేవతలను ఆరాధించి ఇష్టం లేని పద్ధతులన్నీ అవలంబించి కూడనటువంటి పనులన్నీ చేసి బాధని రెట్టింపు చేసి ఓవ్వా ఎంత పొరపాటు చేస్తున్నారు మీరు. అది నొంతోళ్ కులైక చేస్తే చేశారు, ఏదో చేస్తున్నాం నోరు మూసుకు చేస్తున్నారా? ఓ భుజాలు ఎగరేసుకుంటూ పాటలు పాడుకుంటూ డప్పులు కొట్టుకుంటూ జుట్లు విరబోసుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇవత్తుకు వికృతమరామవర్గళే నింగళ్. ఈవిడికి పూర్తిగా వ్యతిరేక దశలో మీరు చేస్తున్నారు, రోగం పెరిగే దశలోకి తీసుకెళ్తున్నారు. దుర్వృత్తరి సైవదై
ఏమండి ఎవరు చేస్తారు ఇలాంటి పనులు? దుర్వృత్తారు. మీకు మిగిలిన వాళ్ళకి తేడా ఉంది. మీకు కాస్త 4 అక్షరాలు వచ్చు, ఏది మంచో ఏది చెడో తెలుసు, తెలిసిన మీరు తెలియని వాళ్ళలా చేస్తారేంటి? దుర్వృత్తారు. ఏమీ తెలియని వాళ్ళు ఉంటారే, అజ్ఞులు, మూఢులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళు చేసేలాగా వృత్తవాన్గళ సైవర్గళో తెలిసిన వాళ్ళు ఇలా చేయొచ్చా? తోడవనై ఎల్లాల్ తొజాయన్నో నెంగళ సొల్లువదు. ఏమిటో ఆ నాట్యాలు ఏమిటో ఆ డ్యాన్సులు ఏమిటో చూడ్డానికి కూడా రోత పుడుతోందమ్మా. ఆనాలు చెయ్యప్పడుదన్నన్నా అయితే ఏం చేయమంటావమ్మా? మన్న ఇత్యాది వేదైక సమధిగమ్యమానవనై పత్తుప్పారుంగోళ్ ఇక్కడిచ్చారండి. వేదము చేతనే ప్రతిపాద్యుడైన వాడు స్వామి. వేదాల్లో అద్భుతంగా దైవం యొక్క గొప్పతనాన్ని ఎన్నో అనువాకాలు, మంత్రాలు, సూత్రాలు అన్నీ మనకి, సూక్తాలు అన్నీ మనకి తెలియచేస్తున్నాయి. ఆగమాదిகளில் சொன்ன అత్తై కొండో పరిహరిక్క పార్పదు. ఆగమాదులు ఉన్నాయండి, శైవాగమము, పాశుపతాగమము, శాక్తేయాగమము అని ఏ దేవతలను ఎలా పూజించాలో చెప్పేటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి. అవి తీసుకోకండి మీరు. మండ్రుగై యావదు, ఎలాంటి వేదాన్ని మీరు అంగీకరించాలి? అభ్యాసమాయి అధ్యయన విధి ప్రాప్తమానత్తయ్యాదల్. వేదానికి శృతి అని పేరండి. శృతి అంటే చెవి అని అర్థం. పూర్వం టెక్స్ట్ బుక్స్ లేవండి వేదాలకి, ప్రింట్ అయ్యి లేవు. ఒక పండితుడు నేర్చుకుని అతను తన శిష్యులకి చెప్పేవాడు. అది శృతి విని వాడు నేర్చుకునేవాడు, వాడు వాళ్ళ శిష్యులకి, వారు వాళ్ళ శిష్యులకి, అలా చెవి నుంచి చెవికి, చెవి నుంచి చెవికి వచ్చింది కాబట్టి వేదానికి శృతి అనేటువంటి పేరు వచ్చిందనమాట. అందుకే నిత్యత్వమాయి. ఇంకో గొప్పతనం ఏంటండి? అది శాశ్వతమైనది. వేదం అనేటువంటిది నశించేది కాదు. పురుష బుద్ధి ప్రభావమల్లా మయ్యాలే. ఒక మనిషి రాశాడు అనుకోండి, బోళ్ళు దోషాలు వస్తాయండి అందులో. ఏంటి? భ్రమ, ప్రమాదం, విప్రలంబం, ఒకదాన్ని చూసి ఒకటనుకోవడం, పొరపాటున రాయడం, మరిచిపోవడం, ఇలాంటివన్నీ మనకు వచ్చే ప్రమాదాలు. వేదానికి అలాంటి ప్రమాదాలు ఏవి లేవు. ఎందువల్ల? పురుషుడు చెప్పలేదు. దాని పేరేంటి? అపౌరుషేయం. విప్రలంబాది దోష సంభావన ఎండ్రిక్కే. ఈ మరిచిపోవడాలు మొదలైన దోషాలు ఏమీ లేని అతి పవిత్రమైనటువంటిది వేద వాంగ్మయము. పూర్వ ఉచ్చారణ క్రమత్తిలే. ముందు గురువు గారు ఒక మాటని చెప్తారండి. ఇప్పుడు మనకి ద్రవిడ సంప్రదాయం కూడా అలాగే పల్లాండ్ పల్లా ఇరత్తాండ్ అంటారు గురువుగారు. ఆ శిష్యుడు 2 సార్లు అదే రిపీట్ చేస్తారు. పూర్వ ఉచ్చారణ క్రమత్తిలే ఉత్తర ఉచ్చార్యమాణత్వత్తై పత్త చొల్లెత్తాదల్. వీళ్ళు ఒకసారి అంటే వాళ్ళు 2 సార్లు అన్నాం. దానికి సంత అనేవారండి. దాని పేరు సంత. సంత అంటే మార్కెట్ అని కాదు, ఒక మాటని 2 సార్లు అనడం. నిత్యమాన వేద ప్రతిపాద్యన గయ్యాలే వంద తత్తయ్యుడయ్యవనై. అలాంటి వేదం చేత ప్రతిపాద్యుడండి స్వామి. మామూలు వాళ్ళు చెప్పిన గొప్పతనం కాదండి, వేదాలే చెప్పినటువంటి గొప్పతనం కలిగిన వాడు. అది రహస్యంగా చెప్పినటువంటి వాడు. ఏదైనా సరే ఒక మాట ఉందండి సంస్కృతంలో, అషట్ కర్ణం అంటారు. అషట్ కర్ణం, 6 చెవుల పడకూడదు అని ఒక మాట ఉందండి. 6 చెవులు అంటే అర్థం ఏంటండి? 3వ వాడు వినకూడదు. రహస్యం అంటే ఇద్దరి మధ్యలోనే ఉండేది. ఇద్దరు అంటే 4 చెవులు ఉంటాయి కదా. ఆ షట్ 6 చెవులు ఉన్నవాడంటే 3వ వ్యక్తి ప్రవేశించకూడదు. అలాంటి అతి పవిత్రమైనటువంటి వేదాన్ని వంతువరాపతి మన్ననై కేట్టారు వాయి కేట్టు పోకామే. నోరున్నందుకు ఏమిటండి లాభం? పోతనామాచ్యుల వారు భాగవతంలో చెప్తారు, శ్రీనాథు వర్ణించు జిహ్వ. నాలుక ఉన్నందుకు తిండి ఒక్కటే కాదండి, భగవన్నామాన్ని కూడా ఉచ్చరించాలి. కండాలే కన్ననుభవిక్కలాంబడి. వింటే చాలదండి, కళ్ళారా చూడాలి, అనుభవించాలి, నోరారా అనాలి. 100 అవతరిత్తవనై. అందుకోసం వచ్చినటువంటి స్వామి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు మనకి. నీరిలే పుగజెందినారై ముగత్తిలే నీరెత్తే తెళిత్తు పరిహరిక్కుమాప్పోలే. ఒక నీళ్లలో పడ్డాడండి, ఉక్కిరిబిక్కిరైపోయాడు, ఫెయింట్ అయిపోయాడు. వాడిని ఒడ్డుకు తీసుకొచ్చారు, పొటమే నొక్కారు, నీళ్లు కక్కుకున్నాడు. ఇన్ని నీళ్లు తీసుకెళ్ళి ముఖం మీద జల్లితే వాడికి స్పృహ వచ్చింది. ఏమండి, వాడికి స్పృహ పోయింది నీళ్ల వల్లే కదండి.
మళ్ళీ నీళ్లు జల్లుతారేంటి? స్పృహ రావడానికి కూడా నీళ్ళే అక్కడ ఉపకరిస్తాయి. నీళ్లల్లో పడి ప్రాణం పోతున్నా బ్రతకాలంటే నీళ్లే కావాలి అన్నట్లుగా ఆయన తలుచుకుని మోహపోయినా ఆయన పేరు చెప్తేనే ఆవిడకి మెళకువ వస్తుంది. తేర్పాగనార్కు మోహిత ఇవళై, ఈవిడ ఎవరికి మోహపడింది? తేర్పాగనార్కు, రథాన్ని నడిపిన స్వామి. ఎక్కడ నడిపాడండి? భగవద్గీత బోధలో అర్జునుడి యొక్క రథాన్ని పార్థ సారథిగా నడిపినటువంటి పెరుమాళ్ళు. వన్ తువరాపతి మన్నన్ తిరునామత్తై చొల్లి, ఆ దక్షిణ ద్వారకాధీశుని యొక్క తిరునామాన్ని చెప్పి ఆశ్వాసిప్పిక్క పారుంగోళ్, తేలిక చెయ్యండి. అసలు మీకెందుకు అనండి, ఆ నామం చెవి దగ్గర అనండి. ఆవిడలో ఎలా మార్పు వస్తుందో, నెమ్మది నెమ్మగా మొహం ఎలా విచ్చుకుంటుందో, కళ్ళు ఎలా తెరుస్తుందో, అందరికేసి ఎలా చూస్తుందో. ఈ నామం వినపడితే చాలు ముఖంలో మార్పు మనకి తెలుస్తుంది. ఏత్తుమిన్ వాయుపడత్త ప్రయోజనం పెరవేత్తుంగోళ్, నోరున్నందుకు ధ్యానించండి అయ్యా దేవుడి పేరు. ఎందుకు ఇచ్చాడు నోరు? తినడంకేనా? కేవలం తినడం కాదు, ఒక్క క్షణమైన భగవన్నామాన్ని ఉచ్చరించండి. సేరు పర్వాదుండ వాయితానురుమోవన్రు ఎండ్రన్రో నీంగళ్ సొల్లవదు. ఇది పెరే తిరువందాదిలో చెప్పినటువంటిది. నోరు ఉండడం అనేటువంటిది కేవలం తిండి కోసమే కాదు, మంచి మాటలు పలకాలి, భగవన్నామాన్ని స్మరించాలి అనేటువంటిది. ఏ తుదలు అలా మీరు గనక పొగిడారనుకోండి, నీంగళ్ కృతార్థై కళామళవేయండ్రు, చెయ్యాల్సిన పని గనక మీరు చేస్తే, మనకి ఇఫ్ అంటుంటామండి ఒక మాట, ఇది గనక మీరు చేస్తే ఏది చెయ్యాలి? భగవన్నామాన్ని ఆవిడ చెవి దగ్గర గనక ఒక్కసారి స్మరిస్తే అదసోయం అభయం గతో భవతి. అది ఆ మాటను వినగానే అభయం అంటే ఇంకా భయము అనేటువంటిది లేకుండా పోతుంది. ఆ లోపల ఉన్న గాబరా పోయేటప్పటికి స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చేటప్పటికి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే అందరినీ చూస్తుంది. ఇలా క్రమంగా ఆవిడలో జీవించే లక్షణాలన్నీ కనపడతాయి అనేటువంటి దాన్ని ఎంగిరిపడియే ఏ తిన సమనంతరత్తులే ప్రబుద్ధయ్యాయి. మెళుకు వచ్చిందనుకోండి, ఇలా పడుకుని ఉంటుంది అనుకుంటున్నారా? టక్కుమని లేస్తుంది. ఏంటి ఇలా పడుకున్నానేంటి అంటూ గబగబా లేస్తుంది. తొజుదాడుమే ఉణర్తియుండానాల్ సైవదు అది పోలే కాణం. స్పృహ వస్తే ఇంకా లేవడమే. స్పృహ వస్తే క్షణం కూడా పడుకోదు. కొంతమంది ఉంటారు చూడండి, కొన్ని జీవితాలు ఇంత ఓపిక ఉంటే పడుకోరండి. చెయ్యాల్సిందే, చేస్తూ ఉండాల్సిందే. అది భగవద్ విషయంగా ఇక్కడ మనకి చెప్పారనమాట. స్పృహ వస్తే వెంటనే ఆ భగవన్నామాన్ని ఆవిడ ఉచ్చరిస్తుంది. తరిత్తు వ్యాపారక్షమయ్యుమామ్మ, బ్రతుకుతుంది, నాట్యం చేయడం మొదలు పెడుతుంది. చాలా అందమైనటువంటి ఒక ఈ వన్ తువరాపతి మన్నన్ అనేటువంటి మాటలో చెప్పారండి. ఇక్కడ మనకి శ్రీ విద్యా రాజగోపాల సన్నిధి అని చెప్పుకున్నాం. ఇది చాలా విశేష విషయం ఏంటంటే, మనవాళ్ళ మహామునుల యొక్క అభిమాన స్థలంగా పొగడపడినటువంటి పాసురంగా దీన్ని పెద్దల వ్యాఖ్యానాల్లో మనకి అందించారండి. ఇక్కడ వన్ తువరాపతి అనే మాటకి తమిళంలో చాలా అందమైన అర్థం చెప్పారండి. వన్ అంటే తుమ్మెదలు. ఏదో తుమ్మెదలు 100 రకాలు ఉన్నాయండి. ఆ సింగపూర్లోనో ఎక్కడికో వెడితేనండి 6000 రకాల తుమ్మెదల పార్కులు అవి ఉన్నాయని చెప్తుంటారు కదా. అలా ఎన్నో 100 రకాల తుమ్మెదలు అవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 32 చిత్రపటాలు దర్శనీయాలై ఉంటాయి ఆ దివ్యక్షేత్రంలోని ఒకటి. ఇంకా విశేషార్థం ఒకటి చెప్పారండి. వండు వరాధపతి. వండు అంటే తుమ్మెదలు రాని చోటుటండి. అన్ని పువ్వుల మీద కూడా తేనెను ఆస్వాదిస్తుంది కానీ తుమ్మెద అన్ని పువ్వులలోనూ సంపెంగ పువ్వు దగ్గరికి వెళ్ళదండి. సంపెంగ వాసన దానికి పడదు, ప్రమాదం కూడా వస్తుంది. అందువల్ల చంపకాలు అంటే సంపెంగలు ఉన్న చోట తుమ్మెదలు రావు. దీనికి సరదాగా మనకి రామరాజభూషణుడు అనేటువంటి వారు చాలా అందమైన పద్యాలు కూడా చెప్పారనుకోండి. అవి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ తుమ్మెదలు రాని క్షేత్రము అంటే దానికి చంపకవనము అని పేరండి. చిన్నప్పుడు మాకు ఒక పాట నేర్పించారు మంగళహారతిగా. ఏదో పాడేసేవాళ్ళం. ఈ పాసురాలు చదువుకున్న తర్వాత ఓహో ఇదా దాని అర్థము అనేది ఇంతకాలంకి తెలిసిందనమాట.
శ్రీమన్నారు రాజగోపాల వీరనారాయణపుర నివాస ఈ శ్రీమంతులంత కూడియొసగా జయహారతిదే అందుకోవా. మన్నారు రాజగోపాల. సరిగ్గా ఈ దివ్యక్షేత్రంలో చెప్పినటువంటి దైవాన్ని గురించి రాసినటువంటి పాటలో చరణం చూడండి. చేతన కోటికి భీతిని దీర్పగా చాంపేయవనమున నిలచితివి. చాంపేయవనంలో నిలబడ్డావు అని. నిజంగా మంగళహారతులు రాసేవారు కూడా ఎంత దివ్య ప్రబంధాలతోటి మమైకం అయితే ఆ వాంగ్మయం వాళ్ళు రాయగలుగుతారా అనిపించింది. ఎప్పటిది ఇది? 100 ఏళ్ల క్రితం పాట, మా పెద్దలు చెప్పినటువంటి పాటలో. అంటే తువరాపతి మన్ననై చంపకవనంలో కొలువైనటువంటి స్వామికి ఇచ్చే మంగళహారతి అది చంపకాధీశుడు అన్నమాట. తుమ్మెదలు రాణి క్షేత్రం చాంపేయవనం, అక్కడ నిలిచినటువంటి పెరుమాళ్ళు గోపాల స్వామి, ఆయన యొక్క వైభవము అనేటువంటిది చెప్తూ ఇక్కడ ఒక దివ్య దేశాన్ని, రామానుజుల అభిమాన స్థలాలు, మన వాళ్ళ మహాముల యొక్క అభిమాన స్థలాలు కూడా కొన్ని పాసురాలుగా ఇందులో మనం వ్యాఖ్యానాల్లో చెప్పుకుంటూ వెడుతున్నాం. అలాగే 32 విద్యలని ప్రతిఫలింపచేసేటువంటి 32 చిత్రపట సందర్శనాలతో అలరారేటువంటి దక్షిణ ద్వారకాధీశుడైనటువంటి కాటుమన్నారు కోవెల ఆ సన్నిధిని ఈ పాసురంలో మనకి చక్కగా వ్యాఖ్యానంలో అందించారు అని చెప్పి పెద్దలందరూ చెప్పడం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పాసురాన్ని ఇవాళ మనం 10వ పాసురాన్ని చెప్పుకున్నాము. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉన్నెత్తు మత్తొరు దైవంతురాయ్ அவனை அல்லால் நும்மிச்சை சொல்லி நும் தோள் குலைக்கப்படும் அன்னை மேல் மன்னப்படு மறைவாணனை வன் துவராபதி மன்னனை ஏத்துமின் ஏத்துதலும் తొழுదు ఆడుమే. 3 కర్మలు మనో వాక్ కాయములు కలవాలి అని చెప్పి మనసులో ధ్యానించాలి, నోటితో పలకాలి, చేతులతో నమస్కారము చేయాలి. త్రికరణములు ఏకీకృతము అయ్యేటువంటి అద్భుతమైనటువంటి పాసురంగా నమ్మాళ్ళ వారు దీన్ని మనకి అందించారు. ఆ తువరాపతి మన్నన్కి దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః.